సో హాయ్ గైస్ ఈ వీడియోలో నేను మీ అందరికి అరుణాచలంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ మేము చిదంబరం కూడా పోయినాము అండ్ హౌ వాజ్ ద ట్రావెలింగ్ అంతా చూపిస్తాం. సో దిస్ వర్ ద మూమెంట్స్ విచ్ వే ఇన్ ద స్టార్టింగ్ ట్రైన్లో పోతున్నప్పుడు వీ వర్ ఎంజాయింగ్ అండ్ కమింగ్ టు అరుణాచలం. మనకి అరుణాచలం మామూలుగా మనకి తమిళనాడులో ఉంది. ఇది మనం తిరువన్మలై అని పిలుస్తాము ఇక్కడ. సో మనం ఒకటేసారి ట్రైన్ దిగంగానే మనకి రైల్వే స్టేషన్ ఇట్లుంటది. విత్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ గైస్ కమింగ్ ఔట్ అండ్ మనకి ఇక్కడనే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాంగానే ఫుల్ క్రౌడెడ్ ఉంటది. ట్రైన్స్ వచ్చే టైంలోనే అండ్ ఫుల్ ఆటోస్ ఉంటాయి. సో మేము ఇక్కడ ఆటో ఎక్కి మనకి ఆశ్రమం దగ్గరికెళ్ళిపోయినాం. శివ సన్నిధి అని అది కూడా చూపిస్తా. అండ్ ఇది మనకి టెంపుల్ గైస్ ఔట్ సైడ్ నుంచి. సో ఇక్కడ మనకి ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ మెయిన్ గోపురం కూడా ఉంటది. రాజగోపురం అని అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మాకు శివ సన్నిధి అని ఆశ్రమంకెళ్ళిపోయినాం మేము. దిస్ వాస్ ద బెస్ట్ ప్లేస్ గైస్. ఎందుకంటే ఇక్కడ ఫర్ స్టేయింగ్ ఇట్స్ రీజనబుల్, చాలా మంచిగుంది మన తెలుగు వాళ్ళకి. సో ఎవరైతే అరుణాచలం పోతారో బెస్ట్ గో టు దిస్ ప్లేస్ అండ్ సీ. ఈ నంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో ఇది మనకి అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ మ్యాప్ ఇప్పటివరకు చూసినది. సో ఇది మనకి రూమ్స్ ఇక్కడ శివ సన్నిధిలో. సో గోయింగ్ టు ద టెంపుల్ ఫస్ట్‌లీ అక్కడ ఆటోస్ చాలా ఎక్కువుంటాయి. సో ఎక్కి మనం వెళ్ళిపోవచ్చు. సో టెంపుల్ లోపల పోంగానే దేవునికి ఏ టైప్ ఆఫ్ ఆఫ్ ఫ్లవర్స్ అవన్నీ అండ్ ఎక్కుతాయి. ఇంకా బయట ఇట్లా బొట్టు పెట్టుకొని వి వెంట్ ఇంటూ టెంపుల్. అండ్ గోయింగ్ ఇన్‌సైడ్ టెంపుల్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఇన్‌సైడ్ టెంపుల్ లోపల అప్పుడు కాలంలో ఇట్లాంటి డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మేము నైట్ టైమ్ అట్లా పోయినాము ఆఫ్టర్ 6 అండ్ అంత ఎక్కువ మంది లేకుండే. సో అరౌండ్ 7:30కి అట్లా మేము లోపలికి ఎంటర్ అయినాం టెంపుల్ దగ్గర. సో ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గైస్. ఎందుకంటే టెంపుల్ అంత బాగుంది లోపల నుంచే. మీరు చూస్తున్నారు కదా! సో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ లైన్ కూడా అంత ఏం లేకుండే. ఎందుకంటే టెంపుల్ మనకి 8:30, 9 వరకే నైట్ క్లోజ్ అయిపోతది. సో ఫాస్ట్‌గా దర్శనం అయిపోయింది. సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద విజువల్స్ ఇన్ అరుణాచలం. అప్పుడు టెంపుల్ ఎట్లుండే అండ్ అప్పుడు టెంపుల్ ఎట్లా కట్టినారు. దోస్ ఆల్ థింగ్స్ గైస్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ దేవునికి అన్ని పండ్లు అవన్నీ తీసుకొని పోతున్నారు. అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ వేర్ బిల్డింగ్ ఇట్లా రాయలు ఒకదాని పైన ఒకటి కట్టి కమెంట్ చేయండి ఇఫ్ యూ నో వై దే ఆర్ డూయింగ్ దట్. అండ్ ఇది మనకి నైట్ గైస్ అరుణాచలంలో. సో మోస్ట్‌లీ ఆటోస్ ఉంటాయి అండ్ గిరి ప్రదక్షిణల దగ్గర మనకి ప్రతి ఒక్క దగ్గర లింగం ఉంటది. సో అవన్నీ చూపిస్తాం. సో వీళ్ళందరూ నడుస్తున్నటోళ్ళు మోస్ట్‌లీ గిరి ప్రదక్షిణ కోసమే నడుస్తున్నారు. సో దిస్ ఆల్ థింగ్స్ గైస్ అండ్ వి ఆల్సో స్టార్టెడ్ మొత్తం గిరి ప్రదక్షిణ. సో ఇట్ వాస్ అరౌండ్ 14 కిలోమీటర్స్ మనకి. సో వి స్టార్టెడ్ ఆన్ ద వే అండ్ ఫస్ట్ మేము వినాయకుడు దర్శనం చేసుకున్నాము. అండ్ ఇట్లా వి స్టార్టెడ్ అవర్ గిరి ప్రదక్షిణ గైస్. సో ప్రతి ఒక్క 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఇట్లా పోయిన కొద్దీ మనకి లింగం ఉంటది. అండ్ టెంపుల్స్ ఉంటూనే ఉంటాయి. ఇది బస్ స్టాప్ ఓవర్ దేర్. మోస్ట్‌లీ ఇక్కడ పెయింటింగ్స్ లానే ఉన్నాయి. పోస్టర్స్ కన్నా ఎక్కువ పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాననుకుంటా. ఎందుకంటే మోస్ట్‌లీ అవి చూసినాం అండ్ బసెస్ పైన కూడా ఇట్ వాస్ డిఫరెంట్ థింగ్. పెయింటింగ్స్, డిజైన్స్ అండ్ వాటర్ కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. అండ్ ప్రతి ఒక్క దగ్గర మనం నడుచుకుంటూ పోతుంటే వి హావ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ద టెంపుల్ డిజైన్ ఇక్కడ మనం చూస్తాం. సో కమింగ్ నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క దగ్గర మనకి టెంపుల్స్ ఇక్కడ ఇట్లుంటూనే ఉంటాయి. అండ్ ఆ టైమ్ నైట్ టైమ్ వి వర్ స్టార్టెడ్ అరౌండ్ 9:00. నై 9కి స్టార్ట్ చేసి అరౌండ్ అంతా కంప్లీట్ అయ్యి వచ్చేవరకి ఇట్ వాస్ లైక్ 2:33 ఏఎం నైట్. అండ్ మనం ఈ వాకింగ్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్స్ అండ్ డియర్స్ ఇట్లా కనిపిస్తూనే ఉంటాయి ఈడ అరుణాచలంలో. ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే కొంతమంది దానికి ఫుడ్ పెడుతూ ఉంటారు. ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తున్నారో వాళ్ళు ఫోటోస్ దిగుతారు.
సో, ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ గైస్ ఒక అతను ఫోన్‌లో ఏదో వీడియో చూస్తుండు. సో, పక్కకి అన్నీ డాగ్స్ ఆయన పక్కకి, ఆయన మీద పనుకొని ఇట్లుండే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ హియర్. అండ్ ఇది మహర్షి టెంపుల్ అండ్ ఇట్లా మనకి డియర్స్ కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ మోస్ట్‌లీ అండ్ ఇక్కడ మధ్యలో మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయి మనకి అండ్ వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ విచ్ ఆర్ అవైలబుల్ ఓవర్ దేర్. సో, మనకి మామూలుగా అయితే వి టుక్ దిస్ అండ్ ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే ఓవరాల్ నడుచుకుంటా పోతూ ఉంటే అక్కడ ఆన్ ద రోడ్ మనకి చాలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కనిపిస్తుంటే ఈ వీడియోలో మీకు పోతున్న కొద్దీ చూపిస్తా. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏందంటే మనం ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేసినామో ఇక్కడ అంతా మనకి ఆడ లొకేషన్ వైస్ మీరు ఈ స్పెసిఫిక్ ప్లేస్‌లో ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఇవన్నీ షాపింగ్‌వి ఇవన్నీ 24/7 ఈ స్టాల్స్ అన్నీ ఓపెనే ఉంటాయి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ ప్రతి ఒక్కోళ్ళు ఓరోకోలు లైక్ 24/7 చేస్తూనే ఉంటారు. ఆ కొండ మొత్తం చుట్టూ. సో, ఇక్కడ అన్నీ దేవుళ్ళు అవన్నీ ఉన్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ టెంపుల్ గైస్. ఎందుకంటే ఈ ప్రదక్షిణలు మనం చేస్తూ కొద్దీ మనకి ప్రతి ఒక్క దగ్గర టెంపుల్స్ అండ్ ద వరల్డ్ ఫస్ట్ స్పిరిచువల్ ఏఐ అని ఈయనది కూడా ఇక్కడ ఉంది. ఐ వాస్ షాక్డ్ సీయింగ్ దిస్. అండ్ యాహ్! చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అండ్ నడుస్తున్న కొద్దీ చాలామందికి కాలు నొప్పి లేసి ఆ రోడ్ పైన ఇట్లా స్పెషల్‌గా ఈళ్ళకి అందరికీ కాళ్ళకి మసాజెస్ అవి గూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చూస్తున్న కొద్దీ ఇక్కడ మనకి ఇది సాయిబాబాది గూడా మనకి ఉండే సెపరేట్ టెంపుల్. అండ్ దిస్ వాస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గైస్. చాలా పెద్దగుండే లైక్ దిస్ పాదాలవి ఇన్ ద స్టార్టింగ్ ఈ టెంపుల్‌లో. సో, ఇట్లా కొన్ని టెంపుల్స్ ఓపెన్ ఉండే, కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉండే. గోయింగ్ ఆన్ మాకు ఇంకా మధ్యలో కొన్ని దగ్గరైతే రుద్రాక్షలు కూడా ఇచ్చినారు. కొన్ని టెంపుల్స్ దగ్గర. ఈ వాయులింగము ఇట్లా చాలా టైప్ ఆఫ్ లింగాలు అక్కడ మనకి ఉంటూనే ఉంటాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ ఇక్కడ చాలామంది ఫారినర్స్ చాలామంది విచ్ వి వర్ సీయింగ్ ఇక్కడ. అండ్ ఎవ్రీవన్ స్పిరిచువల్ ఎందుకంటే ఇక్కడ మోస్ట్‌లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటెమ్స్ అగరబత్తీలు అవన్నీ మనకి ఇక్కడ అండ్ ఇవి గూడా డ్రెసెస్ గూడా ఇక్కడ ఇంతింత పెద్ద షాప్స్ ఉన్నాయి. గిరి ప్రదక్షిణలు చేస్తున్న కొద్దీ. సో, మనము ఇట్లా ప్రతి ఒక్క 2, 3 కిలోమీటర్స్‌కి ఇట్లా మనం ఇన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేసినామని ఇట్లా చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టిర్రు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఐ లవ్ తిరువణ్మలై అని చాలా మంచిగా పెట్టినారు ఇక్కడ. సో, మోస్ట్‌లీ ఈ గిరి ప్రదక్షిణలు చేసుకొని అక్కడ సెల్ఫీస్ పాయింట్ లాగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇట్లా మనం పోతున్న కొద్దీ కొన్ని టెంపుల్స్ రెనోవేషన్ అయితున్నాయి. అండ్ కొన్ని దగ్గర ఇట్లా ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మీకు చెప్పినా గదా! ఫుట్ మసాజెస్ అని ఇట్లా ఇది రూ. 100 ఇది 200 అట్లా 15 మినిట్స్‌కి. బాడీ కదిలించు
అమ్మా నీకు అవుగా పెట్టు రైట్ గా ముందు కన్ను పెట్టు నేను చెప్పేది మీకు అర్థమైందా? కుడి చేయి బైక్ లో పెట్టు, కిందది చేయి బైక్ లో పెట్టు, అలాగా కాలు కలుపుమా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వచ్చేసేవా కాలు కడుపు వెనక కడుపు లోపలిది. ఓం నమః శివాయ. వచ్చేసేవా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయిపోయింది అంతే వచ్చేస్తుంది ఎవరు అయ్యో వచ్చేస్తుంది. చాలా చూసింది కదా ఇది మోక్ష మార్గం అని. చాలా మటికి చాలామంది అల్ల నుంచి వస్తూ ఉంటారు. కానీ దానికి చాలా పెద్ద లైన్ ఉండే కేసు. ఎందుకంటే ఆ నైట్ టైమే చాలామంది ఉండే. అండ్ ఇక్కడ మనకి ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ వాల్ పైన పెట్టుకోనికి, లేకపోతే టేబుల్స్ పైన పెట్టుకోనికి ఇట్లాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అవన్నీ బాగున్నాయి. అండ్ ఇది ఒక రింగ్ రోడ్ లాంటిది ఇక్కడ మనకి. ఇది కూడా బాగుండే. అండ్ మోస్ట్‌లీ ఇదంతా మనకి గిరి ప్రదక్షిణలనే కవర్ అయితూ ఉంటుంది. ఈశాన్య లింగం అని ఇక్కడ గోయింగ్ ఆన్. అండ్ చాలామంది దీపాలు ముట్టిస్తుండే. అండ్ ఇది కంటిన్యూ ప్రాసెస్ గైస్. లైక్ గిరి ప్రదక్షిణలు అందరూ చేస్తూనే ఉంటారు అండ్ తిరుగుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ దీపాలు ఇట్లా ముట్టియాలని కూడా బిలీవ్. అండ్ మాకు ఇట్లా పోతున్నప్పుడు ఒక క్రాబ్ కూడా కనిపించింది విచ్ వాస్ మూవింగ్ ఆన్ ద రోడ్. అండ్ ఇక్కడ మోస్ట్లీ హోటల్స్ ఇవన్నీ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోటల్స్, ఆశ్రమము. అండ్ మోస్ట్లీ తెలుగు వాళ్ళు మాట్లాడేటోళ్ళని ఎక్కువ మట్టుకి చూసినాం మేము ఇక్కడ. గుడి లోపల, గుడి బయట ఈ ఆటో నడిపించేటోళ్ళు మోస్ట్లీ ఫ్రమ్ తమిళ్ సైడ్ మాట్లాడేటోళ్ళు వాళ్ళు నాకు అనిపించింది. సో ఇట్లా గోపురాలు మనకి చాలా పెద్ద పెద్దవి 4 ఉంటాయి. అండ్ చూపిస్తా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గోపురం. అండ్ మీరు టైం చూస్తుంది కదా ఇలా మీకు చూస్తే లైక్ 2:30 అరౌండ్ మనకి టైమ్ ఉండే ఇది మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడు. అండ్ 2:43 యాజ్ ఐ టోల్డ్ AM నైట్. ఆ టైం మాకు ఈ గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్. అండ్ ఇక్కడ ఆటోస్ చెప్పినా కదా, ఆటోస్ అయితే చాలా అవైలబిలిటీ ఉంటాయి ఆ టైంలో కూడా మనకి. అండ్ మోస్ట్లీ అందరూ స్టార్ట్ చేసేది గిరి ప్రదక్షిణ ఈ ప్లేస్ గురించి గైస్. ఇది మనకి రాజగోపురం అని మనకి చాలా పెద్ద గోపురం టెంపుల్‌కి. దగ్గర దగ్గర దాని గురించి డీటెయిల్స్ అంతా చెప్తాను. ఎందుకంటే నేను మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ పోయినాను ఇక్కడికి రాజగోపురం దగ్గరికి. సో ఇక్కడ నుంచి ఇదే మనకి ఈడ కనిపిస్తుంది కదా, అది ఇంకా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకి రాజగోపురం దగ్గర నుంచి ఈడ దీపాలు ముట్టించి, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మరి ఇక్కడ దే విల్ ఎండ్. సో ఇట్లా మనకి రథము ఇవన్నీ పెడివి ఇంకా అట్లనే ఉన్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ మనకి ఇంకా ఇంద్రలింగము అని ఇట్లా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. అండ్ గోయింగ్ ఫర్దర్ ఇదంతా చాలామంది మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, వీళ్ళందరూ లైక్ వితౌట్ స్లిప్పర్స్ వాకింగ్ ఆన్ ద రోడ్ పైన అయితే చాలా మనకి కాలికి కుచ్చుకుంటుంటాయి రోడ్. సో బెటర్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ గోయింగ్ సాక్స్ లాగా లేకపోతే ఏదో ఒకటి జర రెస్ట్ తీసుకొని మెల్లమెల్ల వాకింగ్ చేయాలి. ఎందుకంటే మనము ఇది ఇట్లా నడుచుకుంటూ పోతున్న కొద్దీ మనకి మన ఫీట్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. లిటరల్లీ మేమంతా ఇదంతా నడిచినాక మాకు ఒక 3-4 డేస్ రఫ్లీ మనకి పాదం ఉంటుంది కదా, అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బస్సెస్ కూడా చాలా అడ్వాన్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్స్. సో ఇట్లా అయిపోతుంది మన పరిస్థితి ఆఫ్టర్ ఫస్ట్ టైం 14 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వాకింగ్ అదంతా. సో ఇది మన ఆశ్రమంలో ద ఫుడ్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అదే మనకు ప్యాకేజ్లో అంతా ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ మేము చిదంబరం పోయినాము. మనకి దగ్గర దగ్గర 150 కిలోమీటర్స్ వరకు ఉంటుంది గైస్ అరుణాచలం నుంచి. సో అక్కడ మేము దిగంగానే ఫస్ట్ ఒక బేకరీ సైడ్ లాంటిది పోయినాము. సో అక్కడ మనకి హోటల్, ఇది బేకరీ అన్నట్టు అనలేను కానీ రెస్టారెంట్, స్వీట్స్ ఎవ్రీథింగ్ వాస్ అవైలబుల్ ఇక్కడ. సో ఇనీషియల్లీ మేము ఆర్డర్ చేసినప్పుడు మాకు ఇలా స్వీట్స్ ఇచ్చి టేస్టెడ్ అండ్ నచ్చితే ఆర్డర్ చేయండి అన్నట్టు. సో ఇక్కడ దిస్ ఆల్ ఫుడ్ వి ఎంజాయ్.
పరోటా మేకింగ్ 5 గుడ్. సో కమింగ్ టు అవర్ ప్లేట్, మేము ఇక్కడ బటర్ నాన్ అండ్ పనీర్ we were eating ఇక్కడ నాన్ పనీర్. సో ఇట్ వాస్ గుడ్ టేస్ట్. తమిళనాడులో మనం ఇట్ వాస్ రియలీ గుడ్. ఈ స్పెసిఫిక్ హోటల్లో మేము చిదంబరం దగ్గర పోయినప్పుడు అండ్ we enjoyed different type of varieties like fried rice లాగా పనీర్ది అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇట్ వాస్ గుడ్. సో ఓవరాల్ ఫుడ్ ఇక్కడ మనకి ఇంకా జీరా రైస్ ఇదంతా ఏ చిదంబరం దగ్గర మనం ఇట్లా బస్ దిగంగానే టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ ఇక్కడ అండ్ మోస్ట్లీ చెప్పినా కదా ఆర్కిటెక్చర్ ఆఫ్ ద టెంపుల్ గేస్ ఇట్ వాస్ రియలీ గుడ్. పోగానే మనకి ఈ గోపురం దగ్గర చాలా మంచిగా మనకి ఇక్కడ దర్శనం చేసుకొని అందరూ ఫొటోస్ దిగడము అండ్ అంతా. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే గైస్ మనకి చాలా మట్టికి డిఫరెంట్ డిజైన్స్ కింద ఆ రాయి పైన చెక్కడము అండ్ వినాయకుడు టెంపుల్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనే మనకి దర్శనం చేసుకొని అండ్ గోయింగ్ ఫర్దర్ ఇక్కడ మనం లోపల చూస్తే ఈ గోపురంకి డోర్ లేదు. సో దేవుడ ఇక్కడ డోర్స్ ఆర్ ఓపెన్ అన్నట్టు అందరి లోపల. బట్ ఈ ఇదొక మెయిన్ గోపురం, మళ్ళీ దీని లోపల మళ్ళీ ఇంకో గోపురం ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ లోపల ద ఆర్కిటెక్చర్ గైస్ ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. ఇప్పుడు ముందు చూస్తుంటే దిస్ ఆల్ ప్లేస్ చాలా బాగుండే. సో ఏదో డిఫరెంట్ ప్లేస్కి వచ్చేసినట్టు అండ్ ఆర్కిటెక్చర్ ఇంత పెద్ద పిల్లర్స్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ గైస్ ఇక్కడ ఇన్సైడ్. అండ్ మెయిన్లీ ఈ గోపురం దగ్గరనే ఇట్ వాస్ రియలీ గ్రేట్. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద పిల్లర్స్ తోటి దే హ్యావ్ క్రియేటెడ్. సో ఇక్కడ మనకి ఇంకా కొంతమంది ఫొటోస్ దిగుకుంటా ఈ బావి దగ్గర అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సో ఆల్ వీడియోస్ అండ్ హౌ యూ ఫీలింగ్, ఆర్ యూ ప్లానింగ్ ఫర్ దిస్ ట్రిప్ అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ గోయింగ్ ఫర్దర్ మనం ఈడ లోపల చూస్తే ద బ్యూటిఫుల్ పెయింటింగ్స్ పైన మనకి ఇక్కడ పైన ఇంత మంచి పెయింటింగ్స్ చేసాను. ఇట్స్ రియలీ హార్డ్ ఆ పెయింటింగ్ వేయడం బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ఇక్కడ లోపల ఫొటోస్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్ మోస్ట్లీ. సో ఇక్కడ మనకి ఇట్లా నందిని ఇట్లా లోపల పెట్టినారు అండ్ బిగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట. ఇది మనకి మోస్ట్లీ గుడి లోపల బ్యూటిఫుల్ ఉండే. సో దీని లోపలనే మనం మెయిన్ దేవుడు ఉంటారు ఇక్కడ. సో కమింగ్ బ్యాక్ టు అరుణాచలం, ఇది మా ఆశ్రమం ఉండే శివ సన్నిధి. సో ఇక్కడ ఫుడ్ అదంతా మన ప్యాకేజ్డ్ అనే ఉంటుంది ఇక్కడ. సో ఫర్ మోర్ డీటెయిల్స్ స్టార్టింగ్ వీడియోలో నంబర్ పెట్టినారు, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఫుడ్ అయితే చాలా మంచిగా ఉండే బికాస్ మీకు ఫుడ్ అండ్ స్టే రెండు చాలా తక్కువలో సింగిల్ పర్సన్ మీరు రావాలంటే దిస్ వుడ్ బీ ద బెస్ట్ ప్లేస్ ఫర్ తెలుగు పీపుల్ ఐ కెన్ సజెస్ట్ మోస్ట్లీ. అండ్ ఇక్కడ నార్మలీ షాపింగ్స్ ఇవన్నీ మనకి గుడి దగ్గరలోనే ఇవన్నీ మనకి దొరుకుతుండే డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. అండ్ నేను ఇక్కడ మోస్ట్లీ ది బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వినాయకుడివి విగ్రహాలు. ఇది మనకి 150 నుంచి 200 నుంచి 300 నుంచి 2000 లాగా పోతూనే ఉండే. సో ఇది నేను స్టార్టింగ్ బ్లాక్ కలర్ స్టోన్ అనుకున్నాను. నేను ఇంకా చూస్తుంటే ఆయన నాకు అసలుకి ఏ స్టోన్ అదంతా క్లియర్గా చూపించింది. సో ఇంత పెద్ద విగ్రహం కూడా ఉంది, అటు 2,000-3,000 అట్లుంటుంది చాలా పెద్ద విగ్రహాలు. సో ఇది మనకి వినాయకుడు విగ్రహం హ్యాండ్ మేడ్. సో దీన్ని వాళ్ళు మళ్ళీ దీన్ని బ్లాక్ పెయింట్ తోటి దీనిపైన పెయింట్ చేసి కోట్ చేస్తారు. సో ఇది మనకి వినాయకుడు విగ్రహం. అండ్ కమింగ్ బ్యాక్ టు రాజగోపురం అన్న కదా అరుణాచలంలో మనకి. సో అక్కడ పోనీకి ఇవన్నీ
షాపింగ్ చిన్న చిన్న పిల్లలకి ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ ఇట్ వాస్ దేర్ సో మెనీ టాయ్స్. అండ్ కమింగ్ టు ఇది మనకి రాజగోపురం అరుణాచలంలో. సో ఇది మనకి మెయిన్ గోపురం ఇప్పుడు మనం పోయి చూసేది. సో ఓవరాల్ ఇక్కడ మన కొబ్బరికాయలు, షాపింగ్ అవన్నీ మనకి రాజగోపురం రైట్ లెఫ్ట్ సైడ్ ఇట్లుంటుంది షాపింగ్ చేసుకోనికి ఇవన్నీ. సో ఇంటి సామాన్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ అండ్ చిన్న చిన్న పిల్లలకి టాయ్స్ అండ్ స్వీట్స్ ఇవన్నీ మనకి ఈ 2 సైడ్స్ కనిపిస్తాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ ఇది మన రాజగోపురం. సో దీని గురించి డీటెయిల్స్ ఏంటంటే మేము ఆటోలో వస్తున్నప్పుడు ఆటో అతను చెప్తుండే ఈ రాజగోపురం చాలా టాల్ గోపురము ఈడ అరుణాచలంలో. దగ్గర ఈ రాజగోపురం హైట్ మనం చూస్తే 263 ఫీట్స్ అనే అంత పెద్ద అని చెప్పారు. సో ఇంకిక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పూల్ గైస్ ఇక్కడ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఈ గోపురము మనం చూస్తున్నాం కదా ఇది 263 ఫీట్స్ హైట్ గోపురం అన్నట్టు. ఎందుకంటే తమిళనాడులో ఇదే ఇంత పెద్ద గోపురాలు అప్పుడు కాలంలో కట్టడం ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది రాజగోపురం. అండ్ ఇక్కడ పూలది కాంబినేషన్ అండ్ ఇది మనకి మెయిన్ టెంపుల్ లోపల. సో ఇక్కడ మనకి వచ్చి లైక్ చాలామంది ఫొటోస్ దిగడము అండ్ దీపం ముట్టియడం అవన్నీ చేస్తారు. సో అది కూడా చూపిస్తారు. రాజగోపురం మీరు చూస్తే ఇది మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి చాలామంది మళ్ళీ ప్రదక్షిణలు ఇవన్నీ లోపల ఎంట్రన్స్ 50 రూపీస్ టికెట్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనకు ఉంటాయి. అండ్ ఇక్కడ రాజగోపురం ముందుకి ఇట్లా దీపం ఇవి వెలిగిస్తుంటారు చాలామంది అరుణాచలం వచ్చినప్పుడు. అండ్ ఈ ప్లేస్ దగ్గరనే చాలామంది ఫొటోస్ దిగుతారు అరుణాచలంలో రాగానే. అండ్ ఎవరైనా మన మొక్కులు ఉంటే ఈ ప్లేస్కి వచ్చి రాజగోపురం ముందుకు వచ్చి మొక్కి కొబ్బరికాయ కూడా ఇక్కడ కొడతారు. అండ్ వాట్ ఐ అబ్జర్వ్ హియర్ అంటే కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరికాయ మొత్తం అక్కడనే పెట్టేసి వెళ్ళిపోతున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కొబ్బరికాయ ఇది ఒక 40 రూపీస్ అండ్ ఇట్లా దీపాలు కూడా ఇవన్నీ ఇక్కడనే దొరుకుతాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ మనకి ఇక్కడ కోకోనట్స్ కూడా చాలా తక్కువ లైక్ 30-40 రూపీస్ అక్కడ ఉండే. సో this ends our trip guys, Arunachalam. So please do like the video and subscribe to the channel for more interesting updates.